సార్ మామూలుగా పిల్లల్లో రకరకాల ఎలర్జీస్ చూస్తూ ఉంటాం. తరచుగా కోల్డ్ అవ్వడము, లేదంటే స్కిన్ ర్యాషెస్ రావడము, ఈ ఎలర్జీస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి. అంటే మామూలుగా అందరిలో అది కామనా, లేకపోతే కొందరు పిల్లల్లోనే ఇలాంటి కండిషన్స్ కనిపిస్తుంటాయా? కామన్గా మనం చూసే ఎలర్జీస్ స్కిన్ మీద ర్యాషెస్ రావడం, దద్దులు లాగా రావడము, ర్యాష్ రావడము, ఇవి చాలా కామన్. ఇంకా నెక్స్ట్ కామన్ ఎలర్జీస్ ఏంటంటే తుమ్ములు, కంటిన్యూస్గా తుమ్ములు రావడం. చాలా కామన్ కంప్లైంట్ నాకు వచ్చేది, పిల్లలతోటి పేరెంట్స్ తీసుకొచ్చి పొద్దున్న లేవగానే ఒక 20-30 టైమ్స్ తుమ్ముతున్నారండి పిల్లలు. రాత్రి పడుకున్నప్పుడు దగ్గు వస్తుంది. ఇవి చాలా కామన్గా చూస్తున్నాము. ఎందుకు అంటే ఈ ఎలర్జిక్ టెండెన్సీ బాగా పెరిగింది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఫస్ట్ థింగ్ పొల్యూషన్ నెక్స్ట్ మనం తినే ఫుడ్స్లో యూజ్ చేసే ప్రిజర్వేటివ్స్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, కలర్డ్ ఫుడ్ ఎక్కువ వచ్చేసినాయి. వీటితోటి ఎక్కువ ఈ మధ్య ఎలర్జీస్ చూస్తున్నాం మనం. యూజువల్గా కొంతమందికి హెరిడిటరీగా వస్తాయేమో, పేరెంట్స్కి ఎలర్జీస్ ఉంటే వాళ్ళ పిల్లల టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్ కామన్గా మనకు ఎలర్జీస్ వచ్చేవి డస్ట్ మైట్స్ తోటి. బెడ్షీట్స్ కానివ్వండి, కార్పెట్స్ కానివ్వండి, వీటి మీద ఎక్కువ డస్ట్ మైట్స్ ఉంటాయి. వీటితోటి పిల్లలకు బాగా ఎలర్జీస్ వస్తాయి. నెక్స్ట్ కామన్ ఏంటంటే పెట్స్, ఇంట్లో ఉండే పెట్స్, ఫర్ ఉంటుంది కదమ్మా, జుట్టు అది రాలిపోవడము, దాంతో కూడా చాలా ఎక్కువ ఎలర్జీస్ వస్తాయి. యూజువల్గా చాలామంది పిల్లలు 8-9 ఇయర్స్ వచ్చేసరికి ఎలర్జిక్ టెండెన్సీస్ తగ్గిపోతాయి. ఇంకా అప్పటికి కూడా తగ్గలేదు, ఇంకా కన్సిస్టెంట్గా ఉంటున్నాయి అంటే దెన్ ట్రీట్మెంట్ కంటిన్యూస్గా చేసుకుంటూ, ఆ పిల్లలు పెద్దగా అవుతారు కాబట్టి వాళ్ళు ఏ దానికి ఎలర్జీకి ఉన్నారో వాటిని అవాయిడ్ చేసుకుంటూ ఉంటే బెటర్.